హలో ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా హ్యాష్‌ట్యాగ్ హమీదా ఛానల్. ఈ రోజైతే ఈజీ వేలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో దానికోసం ఫస్ట్ అయితే చేపలు అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో గరం మసాలా యాడ్ చేశానండి. పావు స్పూన్ గరం మసాలా అండ్ పావు స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోవచ్చండి. ఇది వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పెద్ద సైజుది, అండ్ 4 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఒక పెద్ద సైజు టమాటో వచ్చి ప్యూరీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని కొంచెం కొబ్బరి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత కొబ్బరి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. కొబ్బరి పేస్ట్ డీప్లో ఉంది, అందుకనే గడ్డ కట్టుందండి. సో ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 కాయలంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టానండి. నానపెట్టి పలుపు తీసేసాను. సో పలుపు వేసుకున్నాను. గ్రేవీ తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒక 50 గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. స్టవ్ మీద పెట్టి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు కొంచెం హ్యాండ్ఫుల్ అంత కొత్తిమీర, కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి. వేసేసి లిడ్ పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లిడ్ అయితే పెట్టేశాను. లిడ్ పెట్టేసి కొంచెం గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. చాలా బాగా సెట్ అయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. మీరు లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవకండి. లైక్ చేస్తే వీడియో ముందుకు వెళ్ళిద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీస్.